ఈరోజు గుప్పడంత మనసు సీరియల్ స్టోరీ అయితే అదిరిపోయింది. పెళ్లి చూపులకి రెడీ అవుతున్న సరోజ దగ్గరికి వసుధారిని రావద్దంటారు రిషి సార్. ఎందుకు సార్ అంటే, సజావుగా సాగిపోతున్న పెళ్లి చూపులను మీరు వచ్చి చెడగొట్టడం ఎందుకు మేడం, మేము వెళ్తాంలే అంటూ రిషి అలియాస్ రంగా వాళ్ళ నానమ్మతో లోపలికి వెళ్తాడు. ఇక అక్కడ చూసుకునే ట్విస్ట్ ఏంటంటే, దేవయాని శైలేంద్ర అక్కడ ఉంటారు. పెళ్లి కొడుకుతో పాటు రావడంతో ఇక్కడ రంగాన్ని చూసి రిషి ఏమో అనుకుని చాలా టెన్షన్ పడతారు. నువ్వు నువ్వు రా రీ రీ అంటే రీ కాదు రా రా రంగా అంటాడు. ఇక చాలా టెన్షన్ పడిపోతూ దేవయాని శైలేంద్ర కూడా చెమటలు పట్టేసేంత టెన్షన్లో ఉంటారు. ఏంటి మీకు అంత టెన్షన్ పడుతుందంటే, అంటే ఇందాక మేము కారులో ఏసీలో వచ్చాం, ఇక్కడ కొంచెం వేడిగా ఉండడం వల్ల ఎలా చెమటలు పడుతున్నాయంటే ఏదో కవర్ చేస్తుంది దేవయాని. అయితే ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది అంటుంది వసుధార. ఇక లోపలికి వచ్చి ఆ పెళ్లి చూపులు చెడగొడుతుందా లేదా ఏంటనే తెలీదు. ప్రోమో మాత్రం అద్దరిపోయింది. ఇక శైలేంద్రకి దేవయానికి అయితే రిషి సార్ని చూసి చుక్కలు కనిపించాయంటే నమ్మశక్యం కాని విషయంగానే అనిపిస్తుంది. ఇక ట్విస్టుల మీద ట్విస్టులతో ముందుకు సాగిపోతూ ఉంది. ఇక్కడ రంగాన్ని చూసి రిషి అనుకుంటున్నారు శైలేంద్ర దేవయాని. ఇక తన రంగాన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత శైలేంద్రే కావాలని రంగానే రిషిగా కాలేజీలో ఎంటర్ చేస్తాడేమో నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.